నమస్తే. శ్రీ పరం జ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. నా పేరు మణి. నేను రాజమండ్రి నుండి వచ్చాను. మేము 1996లో భగవద్ ధర్మంలో ప్రవేశించాము మరియు అప్పటి నుండి మాకు అద్భుతాలు జరుగుతున్నాయి. మేము నలుగురివి. నా భర్త, 2 కుమార్తెలు మరియు నేను ఉన్న ఒక కుటుంబం. నా భర్త 14 సంవత్సరాల వయసులో తన సోదరి భర్తతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. మేము నిర్వహించే వ్యాపారాలలో గౌరవప్రదమైన లాభం పొందాము. మా పెద్ద కుమార్తె 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ లో చేరడానికి వీలుగా మేము వారి నుండి ఫీజు కోసం డబ్బు అడిగాము. వారు మమ్మల్ని తిరస్కరించారు మరియు వారు మాకు డబ్బు ఇవ్వరని చెప్పి మాతో వారి సంబంధాన్ని తెంచుకున్నారు. ఈ కష్ట సమయాల్లోనే మేము భగవద్ ధర్మం గురించి తెలుసుకున్నాము. మేము మొదటిసారి శ్రీ భగవానుడిని చూసినప్పుడు దేవుడిని మానవ రూపంలో చూస్తున్నట్లు మాకు అనిపించింది. అప్పటి నుండి మా జీవితాలు మారిపోయాయి. మా 2 కుమార్తెలు విద్యాపరంగా విజయం సాధించారు మరియు ఆర్థికంగా లాభదాయకమైన వృత్తులను పొందారు. మా కుమార్తెల వివాహం మా జీవితాల్లో మేము చూసిన అద్భుతాలలో ఒకటి. ఆ సమయంలో మాకు తగినంత ఆర్థిక భద్రత లేదు కాబట్టి శ్రీ భగవాన్ ప్రతిదీ జాగ్రత్తగా చూసుకున్నారని మేము నమ్ముతున్నాము. శ్రీమూర్తి ముందు కూర్చొని నేను శ్రీ భగవానుకి ప్రార్థనలు చేసి నా కుమార్తెల వివాహాలను ఏర్పాటు చేయమని కోరేవారిని. శ్రీ భగవాన్ ఎల్లప్పుడూ తాను ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటానని నాకు హామీ ఇచ్చేవారు. చివరికి నా కూతుళ్ల వివాహ సమయం వచ్చినప్పుడు పెళ్లి ఖర్చును తామే భరిస్తామని, తమకు కట్నం అవసరం లేదని వరుడి తరపు వారు చెప్పారు. వివాహాలు చాలా ఘనంగా జరిగాయి. శ్రీ భగవాన్ వారి ఆశీస్సులతో నా పెద్ద కుమార్తె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. నా పెద్ద అల్లుడు సినిమా దర్శకుడు, చిన్న అల్లుడు యునైటెడ్ స్టేట్స్ లో డెవలపర్ గా పనిచేస్తున్నారు. మాకు ఒక కలగా మాత్రమే ఉన్న సంపద మరియు సమృద్ధిని ప్రసాదించినందుకు శ్రీ పరం జ్యోతి భగవతి భగవానుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనేక అద్భుతాలకు శ్రీ పరం జ్యోతి భగవతి భగవానుకు నా శతకోటి ప్రణామాలు. జై బోలో ఐశ్వర్య ప్రదాత శ్రీ పరం జ్యోతి భగవతి భగవానుకి జై. శ్రీ పరం జ్యోతి భగవాన్ దివ్య పాద పద్మములకు నా అనంతమైన ధన్యవాదాలు.